నమస్తే అందరికీ, నా పేరు మౌర్య. వెల్కమ్ టు అనదర్ ట్రేడ్ లాజికల్ వీడియో. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్న ట్రేడ్ ఏదైతే ఉందో ఇదైతే నేను గ్రాప్ చేయడం జరిగింది. 35 ప్రీమియం పాయింట్స్ ఈజీగా గ్రాప్ చేసుకున్నా. దీని వెనక లాజిక్ ఏంటో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే ఖచ్చితంగా చూడడానికి ట్రై చేయండి. సో ఫస్ట్ థింగ్, మార్కెట్ ఈరోజు ఓపెన్ అయిన వెంటనే మీరు గమనిస్తే మార్కెట్ కంటిన్యూస్గా 3 గ్రీన్ క్యాండిల్స్తో పైకి వెళ్ళిపోయింది. ఎక్కడ రిట్రేస్మెంట్ అనేది మనకి, అంటే రెడ్ క్యాండిల్ రిట్రేస్మెంట్ మనకు కనిపించలేదు. అదే టైంలో మీరు బ్యాంక్ నిఫ్టీని కూడా గమనిస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా కొండ ఎక్కినట్టు పైకి వెళ్ళిపోతుంది. 5 గ్రీన్ క్యాండిల్స్ వచ్చినాయి కంటిన్యూస్గా వితౌట్ ఎనీ రిట్రేస్మెంట్. అలా ఎప్పుడు మార్కెట్ రిట్రేస్మెంట్ కంప్లీట్ చేయకుండా పైకి కంటిన్యూస్గా ఇలా గ్రీన్ క్యాండిల్స్ ఫార్మే చేసుకుంటూ వెళ్ళిపోతుంది అంటే ఆ టైంలో మార్కెట్లో ఎంటర్ అవ్వకుండా ఉంటేనే మనం సేఫ్ సైడ్గా ఉంటాము. నేను ఇక్కడ అర్థం చేసుకుంది ఏంటంటే మార్కెట్ రిట్రేస్మెంట్ లేకుండా పైకి వెళ్ళిపోతుంది కాబట్టి మార్కెట్ రిట్రేస్మెంట్ కోసం కిందకు వచ్చే ఛాన్స్ ఉంది అని అర్థం చేసుకున్నా. ఎందుకంటే స్ట్రక్చర్ ఎప్పుడైనా మార్కెట్లో పైకి వెళ్ళి కిందకు వచ్చి మళ్ళీ పైకి వెళ్తుంది, తర్వాత మళ్ళీ కిందకు వచ్చి మళ్ళీ పైకి వెళ్తుంది, ఇలా ఉంటుంది. కానీ మార్కెట్ ఎక్కడ ఇలా కంటిన్యూస్గా పైకి గ్రీన్ క్యాండిల్స్ ఇచ్చుకుంటా లేకపోతే కంటిన్యూస్గా రెడ్ క్యాండిల్స్ కిందకి ఇచ్చుకుంటా, ఇది స్ట్రక్చర్ కాదు. మనకి ఇదైతే 100% స్ట్రక్చర్. సో మార్కెట్ స్ట్రక్చర్ ఫామ్ చేయకుండా ఉత్తగా పైకి వెళ్ళిపోతుంది కాబట్టి కిందకి రిట్రేస్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి స్ట్రక్చర్ ఒకటి నాకు క్లియర్ ఇండికేషన్ ఇచ్చేసింది మార్కెట్ కిందకి వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ రెండు అలానే పైకి వెళ్ళినాయి. సెకండ్ థింగ్ ఏంటంటే, ఇక్కడ ఎవరైతే మనకి కిందకు వస్తుందని రెడ్ సెంటర్ అయ్యారో వాళ్ళని తీసేయడానికి మార్కెట్ పైకి వెళ్ళింది. అంటే మార్కెట్ ట్రాప్ చేసింది వీళ్ళని, వాళ్ళ స్టాప్ లాస్లు హిట్ చేయడానికి మార్కెట్ పైకి వెళ్ళింది. అలాంటి టైమ్స్లోనే మార్కెట్ కిందకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. మార్కెట్ ఏ డైరెక్షన్లో వెళ్ళాలి అనుకుంటుందో ఆ డైరెక్షన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఫస్ట్ రిమూవ్ చేసేసిన తర్వాత మార్కెట్ ఆ డైరెక్షన్లో వెళ్తుంది. ఎందుకంటే అందరినీ ప్రాఫిటబుల్గా చేయదు కదా మార్కెట్. ఫస్ట్ వీక్ హ్యాండ్స్ని రిమూవ్ చేసి దాని తర్వాత మార్కెట్ వెళ్ళాల్సిన డైరెక్షన్లో వెళ్తుంది. ఇప్పుడు అదే జరిగింది. ఎవరైతే ఇక్కడ రెడ్స్ కిందకు వస్తుందని పెట్టారో వాళ్ళని రిమూవ్ చేసింది. దాంట్లో వీక్ హ్యాండ్స్ స్టాప్ లాస్ హిట్ అయిపోయిందని రిమూవ్ అయిపోతారు. కొంతమంది ఈ గ్రీన్ క్యాండిల్ చూసి ఓకే ఇక్కడ మార్కెట్ పైకి వెళ్ళింది, రిట్రేస్మెంట్ చేసుకుంది, పైకి వెళ్తుంది అని ఇక్కడ ఈ ఏరియాలో ఎంటర్ అవుతారు. వాళ్ళని మార్కెట్ ట్రాప్ చేసేయడానికి ఈ మూమెంట్స్ అనేవి వస్తాయి. ఇక్కడ నాకు 2 ఇండికేషన్స్ వచ్చేసినాయి క్లియర్గా. స్ట్రక్చర్ ఫామ్ అవ్వలేదు అండ్ పీపుల్ ఇక్కడ ట్రాప్ అయ్యారు. ఈ 2 థింగ్స్ బట్టి నాకు క్లియర్గా అర్థమైపోయింది. సో నేనైతే ఇక్కడ ఎంటర్ అవ్వడం జరిగింది. అసలు నేను ఎంటర్ అయిన తర్వాత 25 to 30 మినిట్స్లో నేను 35 ప్రీమియం పాయింట్స్ అయితే బుక్ చేసేసుకున్నాను. నేను బుక్ చేసుకున్న తర్వాత మార్కెట్ ఇంకా కిందకి వెళ్ళింది, బట్ ఇట్ డజంట్ మ్యాటర్ ఫర్ మీ. ఎందుకంటే నేను ఏ లెవెల్లో బుక్ చేయాలనుకుంటున్నానో ఆ లెవెల్లో బుక్ చేయకపోతే మళ్ళీ ఒకవేళ మార్కెట్ ఒక ఆపోజిట్ సైడ్లోకి వెళ్ళిపోతే నేను రిగ్రెట్ ఫీల్ అవ్వాల్సి వస్తుంది. అందుకే నేను ఎగ్జాక్ట్ ఏ పాయింట్ అనుకుంటానో ఆ పాయింట్ దగ్గర అయితే బుక్ చేసేసుకుంటాను. నేను ఈ 25,337 ఎందుకు అనుకున్నానంటే మీకు చెప్తాను. 1 hour టైం ఫ్రేమ్లో మీరు పెట్టుకుంటే కొద్దిగా జూమ్ అవుట్ చేసుకుంటే ఇది గమనించండి. ఇక్కడ రెడ్ క్యాండిల్ ఎక్కడ వరకు వచ్చింది, ఇక్కడ వరకు 337 ఎక్కడైతే నేను బుక్ చేసుకున్నానో 25,337 ఆ ఎల్లో లైన్ దగ్గరకు వచ్చి మార్కెట్ మళ్ళీ అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయిపోయింది. అలానే మార్కెట్ నాకు ఇక్కడ వరకు ప్రాఫిట్ ఇచ్చి మళ్ళీ రివర్స్ అయిపోయే ఛాన్స్ ఉందని నేను ఆ పర్టికులర్ ఏరియాలో అయితే బుక్ చేసేసుకున్నాను. అండ్ ఆల్సో ఆప్షన్ చైన్లో ఈరోజు పెద్దగా కాల్స్ పుట్స్ బిల్డ్ అవ్వలేదు, బట్ అరౌండ్ 25,300 దగ్గర, అంటే 30 పాయింట్స్ బిలో దగ్గర మనకి మంచి పుట్స్ అయితే బిల్డ్ అయి ఉన్నారు. సో అక్కడ సపోర్ట్గా యాక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నేను రిస్క్ తీసుకోదలుచుకోలేదు. 25,337 దగ్గర అయితే బుక్ చేసేసుకున్నాను. 35 ప్రీమియం పాయింట్స్ ఈజీగా వచ్చినాయి ఈరోజు. నేను పెద్దగా ఎఫర్ట్ కూడా పెట్టలేదు, ఈజీగా అయితే బుక్ చేసుకున్నాను. సో అదనమాట నేను తీసుకున్న ట్రేడ్ వెనక లాజిక్. ఈ సింపుల్ సైకాలజీ మీకు అర్థమై ఉంటే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో ఎవరికైతే హెల్ప్ అనిపిస్తుందో వాళ్ళందరికీ షేర్ చేయండి, వాళ్ళకు కూడా నాలెడ్జ్ గెయిన్ అయ్యేలాగా హెల్ప్ చేయండి. మళ్ళీ కలుసుకుందాం కొత్త వీడియోతో. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, బాయ్.